ప్రభుతోనే నిత్యము వెళ్ళెదం శ్రేష్ఠ దేశం నిజము ఉండెదం ప్రభుతోనే నిత్యము. సమయంలో మరి పెద్దపాలెం దైవ సేవకులు కొన్ని మాటలు దేవుని వాక్యం వినిపిస్తారు. చూడండి, దేవుని వాక్యంలో అండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఇట్లా హ్యాపీ ఇట్లా మౌత్ పెట్టుకో. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. చూడండి, ఇక్కడ మనం చూస్తే 13వ వచనంలో నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడుకునే నిమిత్తము. పిల్లారా, ఈ లోకములో క్రైస్తవునికి దేవుడు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చినాడు. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే పిల్లారా, ఏదైతే జరగబోతుందో దానిని నమ్మడమే నిరీక్షణ. ఏమి జరగబోతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చినాడు. పిల్లారు, ఎందుకు యేసుప్రభు వారి లోకంలో జన్మించినాడంటే బైబిల్ చెప్తుంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. కనుక యేసుప్రభు వారు వచ్చిన ఉద్దేశం ఒకటి ఉంది. ఎలాగైతే మరి పిల్లారా మాస్టర్ గారు ఈ లోకంలో జన్మించిన తర్వాత చక్కగా దేవుడు ఆయనకి మరి ఈ లోకంలో జన్మింప చేయడమే కాదు, చక్కగా వివాహంలో తర్వాత వారిద్దరిని ప్రేమించి బిడ్డలనిచ్చి వారికి కుమారులను కుమార్తెలనిచ్చి మరి మనవళ్ళను మనవరాళ్ళనిచ్చి పిల్లలకు ఉద్దేశం అనేది దేవుడు ప్రతి మనిషి పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మానవులను రక్షించడానికి ఆయన వచ్చినాడు. యేసుప్రభు ద్వారా 3 అంతల రక్షణ మానవునికి ఉంది. మొదటిగా దేని నుండి రక్షణ అంటే పాపముల నుండి రక్షణ. పాపముల నుండి రక్షణ అంటే ఏంటి? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. పాపముల నుండి రక్షణ అంటే అర్థం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించుట అనే మాట కింద పుట్నోట్లో రాయబడింది. పిల్లారా, మన పాపములను కడుగుట. కాబట్టి ఈ లోకములో మానవుని యొక్క పాపాలను కడిగే ఔషధం ఏమీ లేదు. ఒకే ఒకటి, అదే యేసుప్రభు వారి యొక్క పరిశుద్ధమైన రక్తం. అందుకని యేసుప్రభు వారి లోకములో పిల్లారా జనన దోషం లేని దేవుడు ఆయన, కర్మ దోషము లేని దేవుడు ఆయన. అందుకైనా ఆయన జన్మ మన వంటిది కాదు. కన్యకకు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించినాడు. అందుకని యేసుప్రభు వారి యొక్క జన్మ ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో పవిత్రమైనది. ఈ లోకంలో యేసుప్రభులాగా జన్మించిన వారు ఎవరు లేరు. పిల్లారా, ఎందుకు ఆ దేవుడు మానవ రూపం దాల్చినాడంటే నీ కోసం నా కోసమే. కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మానవుని యొక్క పాపానికి పరిహారం దొరుకుతుంది. కాబట్టి మరి వెంకయ్య మాస్టర్ గారు కూడా ఆ ప్రభునందు విశ్వాసం ఉంచినాడు. తన జన్మ కర్మ పాపాల నుండి విడుదల పొందుతూ వచ్చినాడు. రెండవదిగా పిల్లారా, రెండవ రక్షణ ఏంటంటే దేహానికి రక్షణ. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దాదాపు ఎన్ని సంవత్సరాలు అన్నగారికి? 83 సంవత్సరాలు. మనం చూస్తూ ఉన్నాం కొంతమంది చిన్న చిన్న వయసులోనే పిల్లారా చనిపోయేవారు ఉంటారు. అంటే 83 సంవత్సరాలు దేవుడు ఆయన దేహాన్ని ఏం చేసినట్లే పిల్లారా తన ఆయుష్ని పొడిగించినాడు కదా.
రెండవదిగా దేహానికి రక్షణ. ఉదయకాలం మనం చూస్తున్నాం, షడ్రకు మెషకు అబేద్నెగో అనే వారి దేహాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? కాపాడుతూ వచ్చినాడు. రెండవదిగా దేహానికి రక్షణ. మొదటిగా పిల్లరా పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. రెండవదిగా మన దేహానికి ఆయన రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు, అనగా ప్రాణాన్ని ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా ఆయన ఇచ్చే రక్షణ ఆత్మకు రక్షణ. కనుక ప్రాణాన్ని రక్షించేవాడు ఆయనే, ఆత్మను రక్షించేవాడు ఆయనే, దేహాన్ని రక్షించేవాడు కూడా. కాబట్టి ఇప్పుడు ఆత్మను రక్షించడానికి యేసుప్రభువు వారు వచ్చినాడు. కాబట్టి నీ ఆత్మ నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా నీ ఆత్మను రక్షించడానికి ఆయన వచ్చినాడు. కాబట్టి మొదటి విషయం ఏంటంటే పిల్లరా, నిరీక్షణ ఏంటంటే యేసుప్రభువు వారి లోకానికి మన కోసమే వచ్చినాడు. ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దినాన తిరిగి లేచినాడు. ఈరోజు మన నిరీక్షణ ఏంటంటే, మరి ఈ దేహాన్ని ఎందుకు మనం ఇక్కడ భూమిలో నాటుతున్నాం? పిల్లరా, మనం చూడండి, ఏదైనా ఒక విత్తనాన్ని నాటేటప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఆ విత్తనాన్ని మనం నాటినప్పుడు అది మళ్ళీ ఏం చేస్తుంది? మొలకెత్తుతుంది. అలాగనే ఈ శరీరం కూడా ఒక దినాన మొలకెత్తేదిగా ఉంది. అంటే ఎలాంటి శరీరాన్ని మరి అన్నగారు ధరించబోతున్నాడు అని అంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి రండి. పిల్లల ఖచ్చితంగా ఒక దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడో, అలాగనే అన్నగారు కూడా తిరిగి లెగుస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడండి 38వ వచనం నేను చదువుతున్నాను. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీ విత్తన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. చూడండి, మాంసం అంతా ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తువుల రూపం కలదు, భూవస్తువుల రూపం కలదు. ఆకాశ వస్తువుల రూపం మహిమ వేరు, భూవస్తువుల మహిమ. పిల్లలు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ శరీరం యొక్క మహిమ వేరు. ఈ శరీరం ఎంతో దీన శరీరం. పిల్లరా, మరి ఈ లోకంలో ఏ రోగాన్ని కూడా తట్టుకోలేనటువంటి శరీరం ఇది. ఎంతో బలహీనమైన శరీరం. పిల్లలు అయితే దేవుడు దినాన్ని ఇవ్వబోతున్న శరీరం. ఖచ్చితంగా అన్నగారు ప్రభునందు విశ్వాసం ఉంచి నిద్రించినాడు కనుక తిరిగి ఆయన మృతుల్లో నుండి తిరిగి లెగుస్తాడు. లేచినప్పుడు ఎలాంటి శరీరంతో అన్నగారు లేపబడబోతున్నాడంటే, చూడండి, ఇక్కడ రాయబడింది 42వ వచనం, మృతుల పునరుద్ధానం అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి పిల్లరా మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా. మీరు ఆలోచన చేయండి, ఒక దినాన మహిమా శరీరంతో ఆయన లేపబడబోతున్నాడు, బలమైన శరీరంతో ఆయన లేపబడబోతున్నాడు. కాబట్టి ఆ శరీరంతో తిరిగి లెగుస్తాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మృతులలో నుండి తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి లేచినాడు. అందుకని యేసుప్రభువారు అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? పిల్లారా, మరణాన్ని ఓడించిన వారు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరణం చేతులు అందరూ ఓడిపోయినారు, కానీ పిల్లారా యేసుప్రభు వారి చేతుల మరణం ఏమైపోయింది? ఓడిపోయినట్లుగా ఉంది. అందుకని నేటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి ఖాళీగా ఉంది. కాబట్టి రెండవదిగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు నందు పిల్లారా నిరీక్షణ మనకేందంటే అన్న దినాన్ని తిరిగి లేపబడతాడు, మహిమా దేహంతో లేపబడతాడు. అందుకని యోహాను సువార్త చూడండి 5వ అధ్యాయంలో ఏం రాయబడిందో. యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి, ఒక చక్కని మాట అక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి, నేను చదువుతున్నాను ఆ మాట 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. పిల్లారా, ఇది మాత్రం జరిగిద్ది. ఒకరోజు తీర్పులో నిలబడాలి. ప్రతి మనిషి తాను చేసిన పని కొరకై క్రియలను బట్టి ప్రతిఫలం పొందబోతున్నాడు.
అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే కొంతమంది ఏమన్నా జీవ పునరుద్ధానానికి బయటకు వస్తారు, కొంతమంది ఏమన్నా తీర్పు పునరుద్ధానానికి బయటికి. అందుకని 2 కొరింథీ 5:10 రాయబడింది, ప్రతి వానికి వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన. కాబట్టి ఈ లోకంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా పిల్లారా నిజంగా అన్నగారికి దేవుడు ఏ పునరుద్ధానాన్ని ఇవ్వబోతున్నాడు? జీవ పునరుద్ధానం. పిల్లారా ఆ పునరుద్ధానంలో పాలు పొందేవారు, బైబిల్లో రాయబడిన మొదటి పునరుద్ధానంలో పాలు పొందేవారు ఎవరంట? ధన్యులు, వారు ఆశీర్వదించబడిన వారు. ఏం జరిగిద్ది అక్కడ? పిల్లారా ఎలాంటి దేహంతో ఆయన రాబోతున్నాడు మనం చూసినాం. అయితే ఎక్కడికి వస్తాడు అనేది మనం చూస్తే మధ్యాకాశంలోనికి వస్తాడు. చూడండి ఆ మాట తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో పిల్లారా తిరిగి దినాన యేసుప్రభువు వారు వచ్చేటప్పుడు మరి అన్నగారిని ప్రభువుతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. వచనం చదవండి, అది తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పిల్లారా పరలోకం నుండి ప్రభు ఏం చేయబోతున్నాడు? తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? క్రీస్తునందు మృతి చెందిన వారిని లెగుస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉంటే మనం కూడా ఏం చేస్తాం? ఈరోజు నువ్వు నిజంగా ఆయన వస్తే మధ్యాకాశకి నువ్వు కూడా మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నావా? పిల్లారా మరి వెంకయ్య గారు ఆయన మౌనంగా ఉండి మనతో మాట్లాడేది ఏంటంటే, నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా మనవళ్ళారా, నేనైతే ఒక దినాన్ని తిరిగి లేపబడతాను, ప్రభువుతో యుగయుగాలు ఉంటాను. అయితే ఈరోజు యేసుప్రభువు వారు వస్తే నువ్వు మార్పు చెందుతావా? కనుక ఈరోజు నువ్వు ఆ దేవుని యందు నువ్వు కూడా విశ్వాసం ఉంచకపోతే మా నిరీక్షణ ఏంటంటే వెంకయ్య గారిని ఖచ్చితంగా మేము చూస్తాం. పిల్లారా మధ్యాకాశంలో అన్నగారిని మేము చూస్తాం. మీరు చూస్తారా? ఇక్కడ యేసుప్రభునందు విశ్వాసం ఉంచకుండా నీ పాపాలకు పరిహారం కలగకపోతే నువ్వు ఒక దినాన్ని ఆయన్ని చూడలేవు. కాబట్టి అందుకని ఈ దినాన దేవుని వాక్యంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు కూడా ఆయన్ని చూడాలంటే మధ్యాకాశంలో నీవు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నీ జన్మ కర్మ పాపం నుండి విడుదల పొందాలి. పిల్లలంత మాత్రమే కాదు, ఇంకో మాట నేను మీకు అక్కడ చదివిస్తాను చూడండి. తెస్సలోనిక పత్రికలోనే 4వ అధ్యాయంలో కింద వచ్చును చదవండి, దాని కింద వచ్చును చదవండి. పిల్లారా ఇప్పుడు మధ్యాకాశంలో వారితో కూడా మనం ఏం కాబోతున్నాం? మేఘముల మీద వారిని కలుసుకోబోతున్నాం. ఆ దృశ్యం ఒక్కసారి ఆలోచించేయండి. ప్రభునందు నిద్రించిన వారిని మృతుల్లో నుండి ప్రభు లేపుతాడు. వారిని వెంట పెట్టుకొని మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకే ఎదురు చూస్తున్న సిద్ధపడుతున్న వారు కనురెప్ప పాటలో మార్పు చెంది వీరు కూడా మధ్యాకాశంలో వారిని నువ్వు కలుసుకోగలవా? మీ తాతగారిని నువ్వు చూడగలవా? మీ నాన్నగారిని నువ్వు చూడగలవా? ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ నువ్వు కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు కూడా ఆయన్ని ఎదుర్కోవడానికి, ఆయన్ని చూడటానికి నిజంగా అక్కడ యుగయుగాలు దేవుని రాజ్యంలో మహిమలో పిల్లార వారు ఎంత సంతోషంగా ఉంటారంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథానికి రండి. ఒక వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యుగయుగాలు 7వ అధ్యాయము. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. చూడండి, నేను చదువుతున్నాను. 14వ వచనం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచు, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి. సృజనక్క చెప్తా ఉండేది, ఏమక్క వారంలో మధ్య కుడికి రావట్లేదంటే ఏడన్నా నాన్నగారికి అన్నీ చూసుకోవాలి. పిల్లరా అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు నాన్నగారికి ఏమున్నది అక్కడ? ఇక ఆకలి లేని రాజ్యం, దప్పిక లేని రాజ్యం,
పిల్లారా ఇక షుగర్ బిళ్ళలు అవసరంలా, అక్కడ బీపీ బిళ్ళలు అవసరంలా. కనుక దేవుని రాజ్యములో ఎంతో సంతోషకరమైన స్థలములో పిల్లారా యుగయుగాలు దేవునితో మరి ఆయన ఉంటాడనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. అదే మన నిరీక్షణ. ఈ లోకంలో వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, ఈ నిరీక్షణ నీకుందా? ఈ లోకాన్ని విడిచిపెడితే, నీ దేహాన్ని విడిచిపెడితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? కనుక ఈ నిరీక్షణ నీకు కూడా కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనను నమ్ముట ద్వారా ఈ నిరీక్షణ నీకు దొరుకుతుంది. చూడండి ఆ మాట, అక్కడ ఇంకొక మాట నేను చదివి 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కళ్ళ ప్రతి బాష్ప బిందువును. పిల్లారా నిజంగా వెంకీ మాస్టర్ గారు ఈ లోకములు ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, పిల్లారా ఏ విషయాల్లో తన జీవితంలో బాధపడ్డాడో. వాస్తవంగా ఈ లోకంలో పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ కొన్నిసార్లు మనం బాధగుండా కష్టం గుండా వెళితే ఆ బాధలో ఆ కష్టంలో వాళ్ళు పాలు పంచుకోలేరు. కానీ దేవుడు అంటున్నాడు, వారి కనుల ప్రతి బాష్ప బిందువుని నేను. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నని, ఆయన జీవితంలో వెళ్ళిన కష్టాలు, బాధలు, ఆయన జీవితంలో వెళ్ళిన శ్రమలకు, ఇరుకులు, ఇబ్బందులు, వాటన్నిటికీ పిల్లారా దేవుడు తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన కనుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును ఈరోజు నీకు కావాలి ఇలాంటి ఆధిక్యత. కనుక ఆ ప్రభునందు నువ్వు కూడా విశ్వాసం ఉంచితే ఒక దినాన దేవుని రాజ్యంలో ఆ మహిమలో నువ్వు కూడా ఉంటావు. అక్కడ ఎంతో నెమ్మది ఉంటుంది. అందుకని యేసుప్రభు వారి లోకానికి వచ్చింది. అందుకే ఏమన్నాడంటే యేసుప్రభు వారు, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే. కాబట్టి ఈ శాంతి నీకు కూడా కావాలంటే ఈ క్షణమే ఇక్కడే ప్రభా నాకు కూడా మరి అలాంటి నెమ్మది, అలాంటి శాంతి నాకు కూడా అనుగ్రహించు, ఆ పరలోక రాజ్యాన్ని నాకు కూడా అనుగ్రహించని నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు నీకు కూడా ఆ దేవుని రాజ్యంలో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండే ధన్యత నీకు ఇస్తాడు. లేకపోతే నువ్వు మరణిస్తే బైబిల్ చెప్తుంది, అగ్ని ఆరదు, పురుగు వెళ్ళి ఏం చేయాలి నరకంలో. పిల్లలు ఆలోచన చేయండి. ఈ లోకంలో దాహం వేస్తే కొండ యొద్దకు వెళ్ళి నీళ్ళు తీసుకొని తాగుతున్నావు. కనుక నీకు ఆకలి వేస్తే నీకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటున్నావు. నరకములో అక్కడ నీ దాహం తీర్చబడదు. అందుకని ధనవంతుడు ఏమని కేకేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించున్న నాలుకను. ఇక ఆడ నాలుక చల్లారేదేముండదు. యుగాలు నువ్వు వేదన పడాల్సిందే, బాధపడాల్సిందే. అందుకని యేసుప్రభువు వారు ఆ నరకానికి వెళ్ళకూడదని శిలువ మీద నీ పాపానికి వచ్చే శిక్ష ఆయన భరించినాడు. నీ కొరకు ఆయన శరీరం అంతా నాగల చాలవలే దున్నించుకున్నాడు. నీ చేతులతో, నీ కాళ్లతో, నీ తలంపుల ద్వారా, నీ దేహము ద్వారా జరిగించిన పాప క్రియల కొరకై శిక్ష యేసుప్రభువు వారు భరించినాడు. కాబట్టి ఈరోజు ఆ యేసుప్రభునందు విశ్వాసం ఉంచు. దేవా, నువ్వెవరో అనుకున్నాను, నా కోసం వచ్చినావా, నా పాపాల కొరకు చనిపోయినావా, నా కొరకై తిరిగి లేచినావా, నీ అందు విశ్వాసం ఉంచితే ఆ పరలోక రాజ్యం నాకు కూడా ఇస్తావా ప్రభా, ఆ రాజ్యం నాకు కూడా కావాలని నువ్వు కనుక నీవు అడిగితే, బైబిల్లో మనం చూస్తాం, సిలువ వైపున సిలువ మీద వేలాడుతున్న ఒక దొంగ యేసు ప్రభువుని అడిగినాడు, అయ్యా నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము. పిల్లారా, యేసు ప్రభువు వారు ప్రేమ కలిగిన వాడాయన, దయగలిగిన వాడాయన, కరుణ కలిగిన వాడాయన. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎవరిని ఆయన బయటికి త్రోసివేసేవాడు కాదు. ఈరోజు నువ్వు వస్తే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఏమన్నాడు తెలిసిన, నేడు నీవు నాతో కూడా పరదైషులో ఉంటావు. ఎవరిస్తారండి మోక్షం నీకు? ఎవరిస్తారండి పరలోక రాజ్యం నీకు? ఈ లోకంలో దేవుడే ఆ మోక్షాన్ని, వైకుంఠాన్ని, పరలోకాన్ని నీ కొరకు సిద్ధపరిచినాడు. అందుకని యేసుప్రభువు వారు అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మరి ఆ రాజ్యంలోనే ప్రవేశించినాడు అన్నగారు. ఈరోజు నువ్వు ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే నీ తండ్రి విశ్వాసం ఉంచిన, లేకపోతే నువ్వు ప్రేమించి వచ్చిన మరి అన్నగారు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో ఆ దేవుని యందు నువ్వు కూడా కొద్ది విశ్వాసం ఉంచాలి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.
తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత బాక్స్ లోపల పెడతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నాయన ఈ నిమిష గడియలు నీవు ఇచ్చిన మాటలకై స్తోత్రాలు. నీ దాసుని ద్వారా నీవు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఈ లోకములో నాయన మరలా నాయన నీ బిడ్డను లేపే దేవుడు, నాయన నీ పునరుద్ధానమందు నువ్వు లేపే దేవుడు. ఇటు నిరీక్షణ, ఇటు నమ్మకము నాయన వెంకయ్య మాస్టర్ గారు కలిగిన నిరీక్షణ, నమ్మకము, కుటుంబం వారు చేరి ఉన్నవారు అందరూ ఇలాంటి నిరీక్షణ, నమ్మకము కలిగి దేవా ప్రభువునందు నిద్రించాలని, ప్రభువునందు నిద్రించిన వారు ధనులని సెలవిచ్చినట్లుగా నాయన ఆ విధంగా నీ వాక్యము ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవుడు కనుక అలాంటి ఈ భూమి మీద మిగిలి ఉన్న మేము తండ్రి ఇలాంటి నిరీక్షణ, నమ్మకము, విశ్వాసము నాయన ఈ లోకములో విశ్వాసమును చేతబట్టుకొని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని సెలవిచ్చినట్లుగా నాయన మిగిలి ఉన్న భూమి మీద మిగిలి ఉన్న మేమందరం కూడా అలాంటి నిరీక్షణ, నమ్మకము కలిగి దేవా కొనసాగుటకు సహాయము దయచేయమని మా తండ్రి ఈ సమయంలో చెప్పబడిన మాటలను దీవించి ఆశీర్వదించుము. నీ దాసుడు సెలవిచ్చినట్లు మనైనది ఎనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరునని సెలవిచ్చిన రీతిగా దేవా నాయన ఈ సమయంలో దేవా ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కరికి అలాంటి నిరీక్షణ, నమ్మకం దయచేసి తోడైండుమని ముందున్న సమయం అంతటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చుమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడుతూ ఉంటాము. బాక్స్ జాగ్రత్త లోపలికి దింపండి. తర్వాత చివరిలో మరి మట్టేసిన తర్వాత మరి చివరి ప్రార్థన చేస్తాం. తును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును, నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును, పరలోకమే నా గాంతును, పరపులు దుఃఖము వేదన లేదచ్చట, ఆకలి దుఃఖములు దుఃఖము మనోవేదన లేదచ్చట, పరమగుడము పొందను, ప్రభు పాదముల చేరెదను, పరమగుడము పొందను, ప్రభు పాదముల చేరెదను, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్యము గాంతును, సిలువ వేయబడి తిని ఇకనే కాదు జీవించుట, సిలువ వేయబడి తిని ఇకనే కాదు జీవించుట, ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవి
ఎప్పుడు కాంతును నా బలుగుతుల ముట్టింప నాకు కృపను మెండుగను నా బలుగుతుల ముట్టింప నాకు కృపను మెండుగను విశ్వాస మార్గములో పరిగెత్తెదను విశ్వాస మార్గములో విసుగాక పరిగెత్తెదను పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతును పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరెదను పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరెదను పగలు రాత్రలేదు ప్రభువే దీపమయ్యుండు పగలు రాత్రలేదు ప్రభువే దీపమయ్యుండు పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతును పరలోకమే నా స్వాస్థ్యము పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతును. చివరి ప్రార్థన చేసుకుందాం. ఏం పేరు బ్రదర్ పేరు అన్నారా అండి? ప్రేయర్ చేద్దాం. చివరి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత బాక్సు మరి కింద పెడతాం. తర్వాత చివరి మళ్ళా ప్రార్థన ఉంటుంది. మేము చెప్పే వరకు ఎవరు మట్టి వేయద్దు. మహిమగల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. నరులారా తిరిగి రండిని పిలిచినవాడు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అంకులు భూమి మీద జీవించినంత కాలం జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచి మీకు నమ్మకస్తులై చివరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తన జీవితం ద్వారా నేను మహిమపరిచాడు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తనకు అనుగ్రహించిన కుమార్తెలు కుమారుడు మిగతా తోబుట్టులు బంధువులు రక్త సంబంధులందరి కొరకు మేము వేడుకుంటున్నాం. నీ ఆదరణ నీ ఓదార్పు కలుగునట్లుగా మేము ప్రార్థిస్తున్నాం. మృతులు అక్షయులుగా లేపబడుదురు. మరణ బలము గల అపవాదిని మరణం ద్వారా నశింపచేసి నీ యందు విశ్వాసం ఉంచిన వారికి నువ్వు అనుగ్రహించిన క్షమాపణ, విడుదల, విమోచన తండ్రి, పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు నువ్వు అనుగ్రహించిన అనుగ్రహముకై వందనాలు. మాకున్న నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. మీరు మరణాన్ని గెలిచి లేచిన దేవుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక దినం అంకులు చూస్తాం, కలుసుకుంటాం. ఎందుకంటే నువ్వు మరణాన్ని గెలిచి లేచావు. నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రియులందరినీ మీరు ఆశీర్వదించి కనికరించి కృప చూపి నీ ఆత్మ చేత ఆదరించి నీ వాక్కు చేత బలపరిచి ఈ పరిస్థితి యావత్తులో నీ కృపను కనపరిచి నడిపించి వర్ధలు చేసి మహిమ పొందుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమను ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.